హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఇంకొక మ్యూజియంని చూడబోతున్నాము. అదే ఏషియాలోనే అతిపెద్ద యుద్ధ విమానం TU-142. దీని గురించి మనం ఆ మ్యూజియం గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైజాగ్లో ఏవేవి ఫేమస్ లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర మనకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే భారతదేశం యొక్క సైనిక వ్యవస్థని మనం అక్కడ చూపిస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు హెరిటేజ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ మనకు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్లా కనిపిస్తుంది. సో ఇదేంటి అంటే యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ కాదు. అక్కడ స్టిక్స్ మీద వాటి యొక్క షేప్స్ని అలా పెట్టి దానికి ఆపోజిట్లో లైట్ ప్రొజెక్ట్ చేస్తే అది మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్లా కనిపిస్తుంది అనమాట. సో అది అండ్ ఇక్కడ మీరు చూస్తే దాని రియల్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ చూపించారు. సో ఇదే బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్ మనకి ఈ ఫ్లైట్లో ఎంత ఇంపార్టెంటో మనం రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా చూసాము. సో అక్కడ మీరు చూసినట్లయితే అది బ్లాక్ బాక్స్ అని పిలిచారు, కానీ అది ఆరెంజ్ కలర్లో ఉంది. అంటే ఫ్లైట్లో ఏదైతే వాళ్ళ యొక్క పైలట్స్ మాట్లాడుకుంటున్నారో ఆ క్రిటికల్ డేటా అంతా కూడా అందులో రికార్డ్ అవుతుంది. సో అదే మనకి బ్లాక్ బాక్స్, కానీ అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇవి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో TU-142 ఎయిర్ క్రాఫ్ట్లో ఎవరైతే క్రూ ఉన్నారో వాళ్ళ యొక్క యూనిఫామ్స్ మొత్తం కూడా. అండ్ ఈ TU-142 అనేది మనకి 29 ఇయర్స్ ఈ ఇండియన్ నేవీకి సర్వీస్ అందించింది. అది కూడా 30,000 అవర్స్ యాక్సిడెంట్ ఫ్రీ. సో చాలా గ్రేట్. అండ్ ఇది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కూడా. అండ్ ఇది వైజాగ్లో ఈ INS కురుసరా ఉంది కదా, సో దానికి ఆపోజిట్లో ఈ మ్యూజియం అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. అండ్ దీనికి అరౌండ్ 14 crores చాలా వరకు ఖర్చు అయింది ఇదంతా ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఆ రియల్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకొచ్చి అక్కడ చూపించడం అనేది, ఇవన్నీ కూడా మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పార్ట్స్, ఇంజిన్ కానీ లేకపోతే దాని యొక్క టైర్స్ కానీ అండ్ దాని యొక్క చూసారు కదా సో ఇవన్నీ బోర్డ్స్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా వెళ్ళాలి, ఇవి చూస్తే టైర్స్. సో ఇందాక మీరు ప్రీవియస్గా చూసారు అది ఎస్కేప్ ఎలా అవ్వాలి పారాచూట్తో. సో ప్రతి ఒక్క మనకి ఆ పార్ట్స్ కూడా అక్కడ ఉంచడం జరిగింది. అండ్ ప్రీవియస్గా చూసినట్లయితే బాంబ్స్. సో ఎయిర్ క్రాఫ్ట్ అనేది యుద్ధంలో పాల్గొంటుంది కాబట్టి ఆ అపోనెంట్ మీద మనం ఆ మిసైల్స్ అనేవి వేయాలి, చూసారు కదా. సో అవన్నీ కూడా షార్ట్ బాంబ్స్, అవన్నీ కూడా అది క్యారీ చేస్తూ అపోనెంట్ మీద మనం దాన్ని టార్గెట్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ మ్యూజియం అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు డిసెంబర్ 2017లో మనకి ఈ మ్యూజియంని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జనరల్గా ఏంటి అంటే ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్లో మనం చూడాలి అంటే చాలా చాలా అరుదుగా మనం చూస్తాము. ఒక విధంగా చెప్పాలంటే మనకు ఛాన్స్ ఉండదు, కానీ ప్రజలకి వీలుగా ఉండాలి అనే దానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ మనకి అక్కడ మ్యూజియంగా, అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఒక టెక్నికల్గా మనకు నాలెడ్జ్ రావాలి అని చెప్పి అది ఏర్పాటు చేయడం జరిగింది. సో అవన్నీ మీరు చూసారు కదా, ఆ క్రూ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏవేవైతే మెడల్స్ సాధించిందో సో అవన్నీ ఆ క్రూ యొక్క మెడల్స్, ఇవన్నీ ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫొటోస్. సో ఇవన్నీ కూడా ఇనిషియల్గా ఉన్న ఫొటోస్. కానీ 29 ఇయర్స్ వితౌట్ యాక్సిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండడం అనేది చాలా చాలా గ్రేట్ విషయం. సో ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్తున్నాము. మా పాప మా బాబు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎలా ఉంది ఏంటి చూద్దాము అని. మీకు బయటికి చూస్తే కనుక ఇది నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లాగే ఉంటుంది, అంటే విమానం లాగే ఉంటుంది. కానీ లోపల మనం నార్మల్గా అయితే ఈ సీట్స్ అవి ఉంటాయి, కానీ ఇందులో అలా కాదు. జస్ట్ లైక్ మనకి
ఐఎన్ఎస్ కుర్సురాలో ఎలా అయితే చూసామో సో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్, ఆ కంపార్ట్మెంట్స్లో ఈ యుద్ధానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి, బాంబ్స్ కానీ లేకపోతే మిగతా చూసారు కదా. సో ఇది బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్. అండ్ ఫ్రంట్ సైడ్ మనకు వచ్చేసరికి అటు సైడు ఇటు సైడు కూడా ఎక్విప్మెంట్ని చూడొచ్చు. అండ్ ప్రతి కంపార్ట్మెంట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ఎందుకంటే అది పైన ఫ్లై చేస్తుంది కాబట్టి దాని తర్వాత మనం ఈ బాంబ్స్ చూసారు కదా, సో ఇవన్నీ కూడా వాటి యొక్క మిజైల్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. మనం ఆల్రెడీ చూసినప్పుడు కిందన ఆ మ్యూజియంలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఎగ్జిబిషన్కి పెట్టారు. సో ఇది చూస్తే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, లైక్ మనకి ఐఎన్ఎస్ కుర్సురాలో ఎలా అయితే కంజెస్టెడ్గా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ని అది క్యారీ చేయాలి, నార్మల్గా అయితే పైలట్లా కాకుండా. సో వీళ్ళందరూ కూడా పైలట్స్ అండ్ సిగ్నల్ ఆపరేటర్స్. ఎందుకంటే అటువైపు నుంచి ఏం వస్తున్నాయి, సో ఆ కమ్యూనికేషన్ అనేది మనకు క్లియర్ కట్గా ఉండాలి కాబట్టి. అందులోని ఇది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి సో ప్రాపర్ కమ్యూనికేషన్ కోసం అక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ కూడా చాలామంది ఆ సిగ్నలింగ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ గురించి కానీ పైలట్స్, ఇది మెయిన్గా చూస్తున్నారు కదా చివరది పైలట్స్ అనమాట. సో పైలట్స్ కూర్చొని ఎయిర్ క్రాఫ్ట్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. చాలా హైట్లో ఇది వెళ్తుంది. మెయిన్గా ఇండియన్ నేవీకి బాగా ఇది సర్వీస్ అందించింది. ఇది మీరు చూసినట్లయితే బయట నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది, జస్ట్ లైక్ మన నార్మల్ విమానంలాగే ఉంటుంది. సో ఇది TU-142 ఎయిర్ క్రాఫ్ట్ గురించి, ఒక ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసారు కదా టాప్ సైడ్ నుంచి ఎలా ఉందో. సో రియల్ ఎయిర్ క్రాఫ్ట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అందరికీ ఎవరికైతే ఈ టెక్నికల్ వీడియోస్ ఉన్నాయో ఈ 3 మ్యూజియంల గురించి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.